మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రకృతి అందాలను పొదిగి ఉన్న జిల్లా. ముఖ్యంగా ఇక్కడ చూస్తే దట్టమైన అరణ్యాలు కలిగిన జిల్లా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈ దట్టమైన అరణ్యంలో ఎన్నో అందాలతో కూడిన ఎంతో ప్రకృతి సోయగాలతో కూడిన జలపాతాలు అయితే ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఈ రోజు సుమన్ టీవీ ప్రపంచం నలుమూలలు ఉన్న తెలుగు వారి కోసం, దాంతో పాటు సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ జలపాతాలను మీకు పరిచయం చేయబోతున్నది. ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ప్రస్తుతం మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కుంటాల గ్రామంలో ఉన్నటువంటి ఈ కుంటాల జలపాతం వద్ద అయితే ఉన్నాము. ఈ కుంటాల జలపాతము తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం అని మనం చెప్తా ఉన్నాము. ఇక్కడ ఈ జలపాతం యొక్క ఎత్తు 150 అడుగుల వరకు ఉంటుందని ఇక్కడ చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈ కుంటాల జలపాతానికి సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ ఎత్తైన జలపాతం ప్రకృతి అందాల మధ్య, దట్టమైన అరణ్యాల మధ్య, ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఈ జలపాతం కొలువై ఉండడం ఒకటి. దాంతోపాటు ఇక్కడ వచ్చే సందర్శకులకు ఈ జలపాతాన్ని చూస్తే ఎంతో ఆహ్లాదంగా, మనసుకు ఎంతో ప్రశాంతంగా ఇక్కడ ఈ అందాలను చూసి వాళ్ళు ఎంతో ప్రశాంతత పొందుతారనే చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కుంటాల జలపాతానికి కుంటాల అనే పేరు దాదాపు చాలా చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఎందుకనంటే దుష్యంతుని భార్య శకుంతలాదేవి ఇక్కడికి వచ్చేసి ఈ ప్రకృతి అందాలను చూసి ఎంతో మంత్రముగ్ధురాలై ఇక్కడ స్నానం ఆచరించిందని చెప్తా ఉంటారు. ఈ స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ దుష్యంతుల వారు శకుంతలాదేవిని చూడడం వల్ల వాళ్ళకి తర్వాత పెళ్లి జరిగిందని ఇక్కడ చెప్తా ఉంటారు. దాంతో పాటు రాను ఈ శకుంతలాదేవి పేరును రాను కుంటాలుగా మారిందని ఇక్కడ చెప్తా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జలపాతంలో అక్కడ మధ్యలో ఎన్నో గుహలలో మంచి రాతి, దాంతోపాటు శివలింగాలు అక్కడ ఉన్నాయని చెప్తా ఉంటారు. ఆ శివలింగాలు ప్రకృతి సిద్ధంగా రాతితో ఏర్పడినటువంటి ఆ శివలింగాలు అక్కడ జలపాతం మధ్యలో ఉన్నాయని చెప్తా ఉంటారు. అక్కడ సంవత్సరంకు శివరాత్రి రోజున ఆ శివలింగాలకు ఇక్కడ పూజించి ఇక్కడ జాతర కూడా జరుపుతూ ఉంటారని ఇక్కడ కుంటాల గ్రామస్తులు తెలుపుతా ఉన్నారు. ఇప్పుడు ఈ కుంటాల జలపాతం యొక్క అందాల గురించి, దాంతో పాటు ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఒకసారి మనం అడిగి మనం తెలుసుకుందాం. పేరు మేడం? కల్పన అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? జైత్యాల నుండి. ఎలా ఉంది మేడం ఈ కుంటాల వాటర్ ఫాల్? చాలా బాగుందండి. స్టెప్స్ ఎక్కడం దిగడం ఇవన్నీ చాలా బాగున్నాయి. వాటర్ కూడా ఫ్లో బాగా వస్తుంది. కాకపోతే కొంచెం రిస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే చాలా బాగుంది. అందరు చూడాల్సిన ప్లేస్ అండి ఇదండి. అందరూ దయచేసి అందరు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి ఈ ప్లేస్ లో. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్. ఏం పేరమ్మా నీది? సంహిత. సంహిత. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జైత్యాల్. ఓకే అమ్మా, ఎలా ఉంది వాటర్ ఫాల్? చాలా బాగుంది. ఎంజాయ్ చేసావా నువ్వు? ఇంతకు ముందు చూసావా ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఎప్పుడైనా? చూడలేదా? బాగుందా ఈ వాటర్ ఫాల్? బాగుంది. ఓకే ఓకే. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు సార్? హరిచరణ్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? సిరికొండ. ఎలా ఉంది సార్ ఈ జలపాతం, ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది కొండల మధ్యలో చూడడానికి చాలా అందంగా ఉంది. ప్రజలు చాలా మంది చూడదగ్గ ప్రదేశం ఇది. ఎత్తైన నుండి వాటర్ జలపాతం ఇక్కడ ఉంది. చాలా మంచి ప్లేస్. ఇంకా ఇది ఫ్యామిలీతో వచ్చి చూడడానికి, ఫ్యామిలీతో అందరు వచ్చి చూడడానికి బాగుంటది, ఎంజాయ్ చేయొచ్చు. సార్ నమస్తే. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నమస్తే అండి, నిజామాబాద్ నుంచి వచ్చినామండి మేము. కుంటాల వాటర్ ఫాల్స్ చూద్దాం, చాలా రోజుల నిజామాబాద్ లోకలే, ఒకసారి వచ్చి చూద్దాం అని చెప్పి వస్తే వ్యూ అయితే బాగుంది, సూపర్ ఉంది వ్యూ. అందరూ దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ, కనీసం దూరంలో ఉన్న వాళ్ళైనా 6 నెలలకు ఒకసారి వచ్చే వాతావరణంకి ఒక్కసారి వచ్చి చిల్ అయిపోతే బాగుంటుంది అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మీరు నిజామాబాద్ నుంచి వచ్చారా సార్? అవునండి, మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. మీరు అందరు ఫ్రెండ్సా సార్? మేము అందరం ఫ్రెండ్స్ అండి. సార్ మీరు చెప్పండి సార్, మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది జలపాతం? చాలా బాగుంది సార్. ఒక 4-5 ఫ్రెండ్స్ వచ్చి 1 డే కేటాయించడానికి ఇది వర్తబుల్. తిరగొచ్చు, రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్ ప్లేస్, మంచి అట్మాస్ఫియర్. సిటీలో ఉండే వాళ్ళకైతే గ్రీనరీ చాలా మిస్ అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ గ్రీనరీ తోటి ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి గ్రీనరీ చాలా మిస్ అవుతూ ఉంటారు. ఇక్కడికి వస్తే ముఖ్యంగా ఇలాంటి దట్టమైన అడవుల మధ్య ఈ జలపాతాలను చూస్తే వాళ్ళు ఎంతో హాయి పొందుతారని
సార్ చెప్తా ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు మానస్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. ఎలా ఉంది సార్ ఈ జలపాతం గురించి? బాగుంది సార్, ఇప్పటికైతే చాలా పబ్లిక్ వచ్చిర్రు. మేము మార్నింగ్ కూడా ఆల్రెడీ ఫ్యామిలీతో వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ని తీసుకొని కూడా వచ్చినాం సార్. ప్రతి సంవత్సరం వస్తారా సార్ ఇక్కడికి? అవును సార్, ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పుడు నేను రావట్టి కూడా ఇది సిక్స్త్ ఇయర్ సార్. కంటిన్యూ ప్రతి ఇయర్ వస్తాం సార్. ఇంకా సార్ ముందు లాస్ట్ వీక్ కూడా వచ్చినాం, అప్పుడైతే సార్ ఇంకా వాటర్ ఫ్లో ఉండే, ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది కానీ సార్, కానీ పబ్లిక్ అయితే చాలా ఎక్కువ వచ్చారు సార్. హైదరాబాద్ నుంచి, మహారాష్ట్ర నుంచి, మొత్తం చుట్టుపక్కల ఊరు నుంచి అన్నిటి నుంచి వచ్చారు. సుమన్ టీవీ ఈ చుట్టుపక్కల ఇలాంటి వాటర్ ఫాల్స్ కానీ ఏవి ఉన్నా కూడా ప్రతిదీ చూపించడానికి ప్రయత్నిస్తుంటది. ఇదే కాకుండా వేరే జానపదాలు కానీ ఏవి కూడా మొత్తం ప్రతిదాన్ని కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి సుమన్ టీవీని అందరు చూడండి, అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు సార్. హాయ్ మాస్టర్. హాయ్, ఏం పేరు నీది? శ్రేయన్ కట్కే. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? నేను బయట నుంచి. ఓకే, ఎలా ఉంది వాటర్ ఫాల్? చాలా బాగున్నాను, ఎంజాయ్ చేసిన సార్. నీకు బాగా నచ్చిందా? అవును. ఇక్కడ చూస్తే ఈ ప్రకృతి అందాల మధ్య జలపాతం కొండపై నుంచి అలా కిందికి వస్తూ ఉంటే, ప్రవహిస్తూ ఉంటే చూసే వాళ్ళకి కనువిందనే చెప్పవచ్చు. వాళ్ళ మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుందనే చెప్పవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం గమనిస్తే చాలామంది సందర్శకులు, ఎందరో మంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఈ జలపాతం యొక్క అందాలను వీక్షిస్తూ తిలకిస్తూ ఎంతో మానసిక ఆనందాన్ని పొందుతున్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చేసి ఈ జలపాతం యొక్క అందాల్ని వీక్షిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఫ్రెండ్స్ చాలామంది సుదూర ప్రాంతాల నుంచి చాలామంది స్నేహితులు ఇక్కడికి వచ్చేసి ఆదివారం కావడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారని మనం చెప్పవచ్చు.